నాయకత్వం 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 జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మనల్ని అనగదొక్కున్నాడు. మళ్ళీ మనం బండిలో ఎగిరి వచ్చే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని ఒకే ఒక మన ఆంధ్రప్రదేశ్ నవరత్నాల కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తిగా 100% వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత వారి తండ్రి గారి ఆశయ సాధన కోసం 2011 ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జన్మించిందని చెప్పాలి. అక్కడి నుండి 15 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు 16వ వసంతంలోకి మనం అడుగెట్టాం. ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుగులు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. మనందరికీ తెలుసు ఎంత కష్టకాలంలో ఒకప్పుడు ఒక సీఎం కొడుకుగా ఉన్న ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఎన్నో రకాల ఇబ్బందులు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా సరే మొక్కువని ధైర్యంతో ఈ యొక్క పార్టీని స్థాపించారన్న విషయం మనందరికీ తెలిసిందే. కూడా వైఎస్ఆర్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తారు, వైఎస్ఆర్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తారు, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. కానీ వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏవి కూడా చెప్పే పరిస్థితి లేదు 20 నెలల కాలంగా. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం కోసమే ఇప్పటికే సుమారు ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే సుమారు 90% ఇవాళ నియామకాలు జరిగినందుకు ఇవాళ రాజాం నియోజకవర్గంలో మరి ముఖ్యంగా మీ ఇన్ఛార్జ్ రాజేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి సహకరించిన మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారికి సహకరించిన మా శాసనమండలి సభ్యులు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ వేదిక మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.